నిన్న బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో ఒక కొత్త పర్సన్ని కలిశాను. అట్లాగే మాట్లాడుకుంటూ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టాం. అయితే ఈ పర్సన్ అన్నారు, నేనైతే సెల్ఫ్ లవ్ చేసుకోవడం మొదలెట్టిన తర్వాత హ్యాపీగా ఉంటూ మొదలెట్టానని. నా ఇయర్స్ బర్కప్ అయిపోయినాయి. సెల్ఫ్ లవ్ ఫస్ట్ టైం అట్లా ఒక వేరే పర్సన్ నుంచి సెల్ఫ్ లవ్ అనేది హ్యాపీనెస్ కి చాలా ఇంపార్టెంట్ అని వింటాం. నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో అడిగాను, ఏంటి సెల్ఫ్ లవ్ అంటే అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని. ఆ పర్సన్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన థింగ్స్ చేయటం. అంటే ఇప్పుడు సాకర్ అంటే ఇష్టము, స్విమ్మింగ్ అంటే ఇష్టము, లేకపోతే ట్రావెల్ అంటే ఇష్టము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు నచ్చిన థింగ్స్ చేయటం. ఆ తర్వాత సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా వాల్యుబుల్ అని చెప్పారు. నాకు ఇదంతా విని ఎందుకో చాలా చాలా బాగా అనిపించింది. ఒక వేరే వాళ్ళ నుంచి ఫస్ట్ టైం నా లైఫ్లో, హ్యాపీనెస్ గురించి ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను కదా, ఫస్ట్ టైం నా లైఫ్లో ఎవరో వేరే పర్సన్ వచ్చి సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ హ్యాపీనెస్కి అని చెప్తే నాకు అసలు వావ్, దిస్ ఇస్ అమేజింగ్ అనిపించింది. సో ఇందులో మనకి సారాంశం ఏంటి? సెల్ఫ్ లవ్ అనేది సూపర్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్కి.